ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్పై నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గొడవల వల్ల సినీ పరిశ్రమ నలిగిపోతుందని ఇప్పటికైనా అందరూ గ్రహించాలని అన్నారు. డిప్యూటీ సీఎంనే ఇబ్బంది పెట్టామంటే మన మధ్య అండర్స్టాండింగ్ అర్థమవుతుందని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీపైన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా కూడా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్ ప్రశ్నించారు. సినీ పెద్దలు, అగ్ర నటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అంటూ పవన్ గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలపై బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా లోతుగా ఉన్నాయి. రాజకీయాల్లో గొడవల వల్ల సినీ పరిశ్రమ నలిగిపోతుందని ఇప్పటికైనా అందరూ గ్రహించాలని అన్నారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వారినే ఇబ్బంది పెట్టామంటే మన మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్ ప్రశ్నించారు. సినీ పెద్దలు, అగ్ర నటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మర్చిపోయినట్లున్నారని అన్నారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవన్న పవన్, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలన్నారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినీ రంగం అభివృద్ధిని చూస్తుందని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆయన నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటే కనీసం కృతజ్ఞత చూపటం లేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని కూడా ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని పవన్ వెల్లడించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.